సో డాక్టర్ గారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా డయాలిసిస్ తీసుకుంటూ ఉంటారు ఎవ్రీ టైమ్. సో, ఆ డయాలిసిస్ తీసుకున్న పేషెంట్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ ఏబీ ఫిస్టులా అనేది ఇస్తున్నారనేది వింటూ ఉన్నాం. అసలు ఈ ఏబీ ఫిస్టులా అంటే ఏంటి? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మాకు అర్థమయ్యే విధంగా. ఏవి ఫిస్టులా అంటే మన రక్తనాళం ఆర్టరీ, వెయిన్‌ని రెండిటిని కలిపి మనం దాన్ని మెచ్యూర్ అయ్యేంత వరకు ఆగాలమ్మా 45 డేస్. హుహు. దీనిలో ఏంటంటే 2 రక్తనాళాలు జాయిన్ చేస్తాం. ఓకే. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి డయాలిసిస్‌లో ఎవరైతే అవసరం పడుతదో వాళ్ళకి మనం ఆ డయాలిసిస్ సూది గుచ్చడానికి ఏవి ఫిస్టులా అనేది ఆపరేషన్ చేస్తాం. ఓకే. సో, దీనివల్ల వాళ్ళకి ఉన్న దానిలో బెస్ట్ ఆప్షన్ డయాలిసిస్‌కి అయితే ఏవి ఫిస్టులానే. హుహు. సో, ఎవరిలో అయితే మనకి డయాలిసిస్ అవసరం పడుతుందని ముందుగా అనుకుంటున్నారో, వాళ్ళు ముందుగానే ఏవి ఫిస్టులా ఆపరేషన్ అనేది మన వాస్కులర్ సెంటర్‌లో చేయించుకోవాలి. ఓకే. సో, మిగతా దానికి మనకేంటంటే మనకి ఎక్స్‌క్లూజివ్ వాస్కులర్ సెంటర్ కాబట్టి మన దగ్గర ఫిస్టులా చేయించుకున్నట్టయితే హ్మ్. రిజల్ట్స్ అనేవి ప్రొలాంగ్డ్‌గా ఎక్కువ కాలం వాళ్ళకి ఫిస్టులా ఉంటుంది. ఎంత కాలం ఫిస్టులా ఉంటే అంత ఆయుష్ కూడా వాళ్ళకున్నట్టే. ఏబీ ఫిస్టులాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మన చిరంజీవి హాస్పిటల్స్‌లో ఈ ఏబీ ఫిస్టులాకి సంబంధించి స్పెషల్ కేర్ అండ్ స్పెషల్ మెథడ్స్, ట్రీట్మెంట్స్ కూడా వాడుతున్నారంటున్నారు కదా! అసల ఒకసారి అవేంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. మనం రెగ్యులర్ ఏవీ ఫిస్టులతో పాటు ఏవీ ఫిస్టుల సాల్వేజ్ సర్జరీస్ అంటే ఏవీ ఫిస్టుల కాపాడే ప్రక్రియలు కూడా మనకు చిరంజీవి హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయండి. హ్మ్. ఇవి ఏమంటారంటే ఫిస్టులోప్లాస్టీ అంటారు. సెంట్రల్ వెయిన్ యాంజియోప్లాస్టీ అంటారు. అంటే మనకు ఒక ఏవీ ఫిస్టులా మంచిగా పనిచేయాలంటే పైనెళ్ళే రక్తనాళము కొంతమందిలో సడన్‌గా థ్రిల్ తగ్గిపోతది. అంటే హ్మ్. ఆ వైబ్రేషన్ తగ్గిపోతది. ఆ వైబ్రేషన్ తగ్గినోళ్ళు కూడా మన దగ్గరికి ముందుగానే వచ్చినట్టయితే ఫిస్టులాని కాపాడడంతో పాటు ఏదైతే ఆ బ్లాక్ అయిన వెయిన్‌ని కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న సూదితోనే యాంజియోప్లాస్టీ అంటాం. ఫిస్టులోప్లాస్టీ అంటాం. హ్మ్. దాంతో మనం ఆ ఫిస్టులా వెయిన్‌ని కంప్లీట్‌గా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో, ఎవరిలో అయితే చేతులు వాపులు ఉండి మెడలో బ్లాక్ ఉంటదో దాన్ని సెంట్రల్ వెయిన్ ప్లాస్టీ ద్వారా కూడా ఆ ప్రక్రియ ద్వారా కూడా మనం రిలీవ్ చేసి ఫిస్టులా అంటే డయాలిసిస్ వాళ్ళకి మంచిగా అయ్యే విధంగా మనము దోహదపడుతుందమ్మా ఈ సర్జరీస్. అవన్నీ టెక్నాలజీ కూడా మనకి చిరంజీవి హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయి.